అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురైతే చెప్పింది. 8వ వేతన కమిషన్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి కూడా మరి పీఆర్సీ కమిషన్ అయితే ఇంతవరకైతే దాని మీద అతిగతి అయితే లేదు. తెలంగాణలో రెండవ పీఆర్సీ కమిషన్ వేశారు. ఆ రిపోర్ట్ కూడా రెడీ అయిందని చెప్తున్నారు. మరి ఆ రిపోర్ట్‌నైతే తెలంగాణ ప్రభుత్వం తెప్పించుకోవడం లేదు. తెలంగాణ ఉద్యోగులకి ఆ పీఆర్సీని అయితే అమలు చేయడం లేదు. ఇది చాలా ఆలస్యమైతే ఇప్పటికే 2 సంవత్సరాలు అయితే ఆలస్యమైంది. ఇక ఏపీకి సంబంధించి కనీసం మరి 12వ పీఆర్సీకి సంబంధించి ఆ పీఆర్సీ కమిషన్‌నే నియామకం అయితే చేయలేదు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మరి పీఆర్సీ కమిషన్‌ని నియమిస్తారని అందరూ కూడా ఊహించారు. కానీ ఏపీలో కనీసం పీఆర్సీ కమిషన్ నియామకం కూడా జరగలేదు. మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం డీఏలన్నీ పెండింగ్‌లో లేకుండా వెంటనే టైం ప్రకారం విడుదల చేస్తుంది. పీఆర్సీ కమిషన్ కూడా నియమించారు. ఇది గుడ్ న్యూస్. మరి కేంద్ర ప్రభుత్వం బాటలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా నడవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వారందరూ కూడా తమ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే టైం ప్రకారం డీఏలు, పీఆర్సీలు ఇస్తున్నారో అదేవిధంగా ఏపీ, తెలంగాణ ఉద్యోగులకు కూడా ఇవ్వాలి. మరి ఆ విధంగా ఏపీ ఉద్యోగుల జేఏసీ కానీ, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కానీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తేనే మరి పీఆర్సీలు, ఐఆర్లు, డీఏలు ఇవన్నీ కూడా పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాల నుంచి రాబట్టుకునే అవకాశం అయితే ఉంది. ఇక త్వరలో నవంబర్ 7వ తేదీన కూడా ఏపీ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. నవంబర్లో తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. కాబట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లకు ముందే మరి ఏపీ, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలు ఆయా ప్రభుత్వాల మీద మరి కొన్ని డిమాండ్లు అయితే ముందుంచాలి. డిమాండ్ల పరిష్కారం దిశగా మరి ఉద్యోగ జేఏసీలు అయితే పనిచేయాలి. ఇక్కడ చూస్తే 8వ వేతన కమిషన్కు ఆమోదం. కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక్కడ దాదాపు 1,15,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల జీతాలు, పెన్షన్లు పెంచేందుకు వీలుగా 8వ వేతన కమిషన్కి కేంద్ర ప్రభుత్వ కేబినెట్ అయితే మంగళవారం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ ఈ పీఆర్సీ కమిషన్కు చైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026 జనవరితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు, మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో ఈ పీఆర్సీ కమిషన్ అయితే సంప్రదింపులు జరిపింది. అనంతరం ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో చైర్పర్సన్, 2 సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో సుమారు 50 లక్షల మంది సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న జీతాలు, పెన్షన్లు ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి ఈ 8వ పే రివిజన్ కమిషన్ అయితే సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ అయితే చేపడుతుంది. మరి ఇదే తరహాలో మరి ఏపీలో కూడా 3 సభ్యులతో రిటైర్డ్ జస్టిస్లు మరియు 2 సభ్యులతో మరి పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఇక తెలంగాణ కూడా పీఆర్సీ రిపోర్ట్ని వెంటనే తెప్పించుకొని ఉద్యోగులకు పీఆర్సీని కొత్త పే స్కేల్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇక ఉద్యోగ సంఘాల జేఏసీ పాత్ర చాలా కీలకంగా ఉంది ప్రస్తుత తరుణంలో. ఎందుకంటే ఈ డీఏలు పెండింగ్లో పడిపోతున్నాయి. పీఆర్సీ రిపోర్ట్ కూడా చాలా ఆలస్యం అవుతున్నాయి. ఏపీలో పీఆర్సీ కమిషన్కే దిక్కు లేదు. కాబట్టి మరి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యోగ జేఏసీ ఒక కార్యాచరణ రూపొందించాలి. అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్కి ఆమోదం తెలపడం ఒక శుభ పరిణామం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆల్ ద బెస్ట్. మీకు మంచి న్యాయం జరగాలని కోరుకుందాం. ఏపీ, తెలంగాణ ఉద్యోగులకు కూడా గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి.